హే గాయ్స్ నమస్తే. ఈ వీడియో వచ్చేసి హిడెన్ క్యాజిల్ రిసార్ట్ టూర్ గురించి అండి. ఇది మన హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ వీకెండ్ గేట్వే అని చెప్పొచ్చు. సో ఇట్ విల్ బీ 1.5 hours జర్నీ అండ్ హైదరాబాద్ నుంచి సిద్దిపేట వెళ్ళే రూట్లో ఉంటుంది. మధ్యలో మాత్పల్లి దగ్గర టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి ఇంకొక 2 kilometers జర్నీ చేయాలి. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. ఇక్కడ సెక్యూరిటీ మన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ నోట్ చేసుకొని లోపలికి అలో చేస్తారు. దిస్ ఈజ్ ద పార్కింగ్ స్పేస్. ఈ లిటిల్ ఛాంప్ మనకి ఈ రోజుకి వ్లాగింగ్ పార్ట్నర్ అనమాట. ఇది రిసెప్షన్, మన పార్కింగ్ లాట్ పక్కనే ఉంటుంది. ఇక్కడ బుకింగ్ డీటెయిల్స్ మెన్షన్ చేసి రూమ్ కీస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చెక్-ఇన్ టైం 12:30 ఆఫ్టర్నూన్. సో 12:30 వరకు అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది బయట. ఎంట్రన్స్లో ఆన్ ద రైట్ సైడ్ ఒక పికాక్ ఉంటుంది. ఇట్స్ ఎ స్పెషల్ అట్రాక్షన్. దగ్గరికి వెళ్ళినా కానీ ఏమీ అనదు, అలాగే నిల్చొని ఉంటుంది. దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ వెయిటింగ్ రూమ్ అనమాట. ఇక్కడ వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. ఇక్కడ వాటర్లో ఫిషెస్ కూడా వేశారు. అండ్ పైన ఒకసారి ఆర్కిటెక్చర్ చూడండి, బ్యూటిఫుల్. అండ్ న్యాచురల్ సన్లైట్ పడేలాగా అరేంజ్మెంట్స్ చేశారు. సో ఫైనల్లీ వీఆర్ ఎంటరింగ్. దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రన్స్. చాలా మూవీస్లో చూసుంటారు, చాలా మూవీస్ షూటింగ్ అవుతుంది ఇక్కడ. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చాలా అవుతుంటాయి. ఏమైనా నోటీస్ చేశారా? ఎంట్రన్స్ గేట్ చూస్తుంటే ఏమైనా గుర్తొస్తుందా? ఎస్, బాహుబలి గేట్ అండి. రాజమౌళి గారు ఇక్కడ నుంచి ఆ కాన్సెప్ట్ని కాపీ చేశారంట ఆ మూవీలో. ఇంకో ఫన్ కాన్సెప్ట్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. ఇక్కడ నిల్చొని మనం గట్టిగా ఓపెన్ ఓపెన్ అండ్ కంటిన్యూస్గా షౌట్ చేస్తుంటేనే వాళ్ళు గేట్ ఓపెన్ అవుతుంది. వీళ్ళ కన్స్ట్రక్షన్ థీమ్ చాలా యూనిక్గా ఉందండి. ఎలాగానే మనకు ఒక డిఫరెంట్ వరల్డ్లోకి ఎంటర్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ మనకి 2 types ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఒకటేమో డే అవుట్ బ్యాచ్, ఇంకొకటి నైట్ స్టే అనమాట. మేము నైట్ స్టే తీసుకున్నాము. మాకైతే పర్ కపుల్ అరౌండ్ 5,000 ఛార్జ్ చేశారు. బిలో 5 years కిడ్స్కి నో ఛార్జ్ అనమాట. అండ్ దీస్ ఆర్ ద రూమ్స్ కూడా ప్రిటీ కంఫర్టబుల్ ఉండే, చిన్నగా ఉన్నా కానీ బాగున్నాయి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక మ్యూజియం ఉంది. దిస్ ఈజ్ రియలీ అమేజింగ్. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. బికాజ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి కూడా డిఫరెంట్ కలెక్షన్ ఉంది, డిఫరెంట్ ఎరాస్, డిఫరెంట్ టైమ్స్ నుంచి. ఇవి తాళపత్ర గ్రంథాలండి.
ఇవేమో గోల్డ్ పెయింటింగ్స్ అంట అండి, గోల్డ్ యూజ్ చేశారు. ఇక్కడ లంచ్ 1:30కి స్టార్ట్ అవుతుంది. సో 1:30 వరకు టైంపాస్ చేయడానికి అని చెప్పి కొంచెం ప్లే ఏరియాకి వచ్చాము. ట్రీ టాప్ వాక్, ఇది ఒక లాంగ్ వే ఉంటుంది పైన వాక్ చేయడానికి. వెనకాల ఇన్స్ట్రక్టర్ ఉంటారు, ఇన్స్ట్రక్టర్ హెల్ప్తోని వాక్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా ఫినిష్ చేయడానికి ఒక 15 to 20 minutes పడుతుంది. లాంగ్ వే అన్నమాట. బిఫోర్ లంచ్ టైం అదర్ దాన్ వాటర్ స్పోర్ట్స్ మిగిలిన యాక్టివిటీస్ ఎంజాయ్ చేయడం బెటర్. బికాజ్ ఒకసారి లంచ్ ఫినిష్ అయితే అప్పుడు నైలాన్ డ్రెస్సెస్లో డ్రెస్అప్ చేసుకొని వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేస్తే కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నైలాన్ క్లాత్స్ వచ్చేసి మస్ట్ అనమాట వాటర్ స్పోర్ట్స్కి. యూ కెన్ టేక్ ఇఫ్ యూ హ్యావ్, అదర్వైజ్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు సమ్ డిపాజిట్ పెట్టుకొని. కానీ వితౌట్ నైలాన్ క్లాత్స్ అయితే అలో చేయరు పూల్లోకి. యా, లంచ్ స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా ఐటమ్స్. లంచ్లో అయితే ఒక ప్రెటీ గుడ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ టేస్ట్ కూడా బాగుండింది. ఇది నైట్ స్టే బుక్ చేసుకున్న వాళ్ళ డైనింగ్ హాల్ అనమాట. డే అవుట్ బ్యాచ్ డైనింగ్ హాల్ పక్కన వేరే ఉంటుంది. ఆఫ్టర్ లంచ్ నైలాన్ క్లాత్స్లో డ్రెస్అప్ అయిపోయి వాటర్ స్పోర్ట్స్కి బయలుదేరాము. ఇప్పుడే పోతాను ఫ్రెండ్స్, పదండి ఫ్రెండ్స్. అన్న లేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎడిపోతున్నావు ఇవి? ఎడిపోతున్నావు? బీచ్ ఎక్కడ ఉంది? బీచ్ ఎక్కడ ఉంది? బీచ్ పై ఏం చేస్తావు? స్విమ్మింగ్ చేస్తావా? దేర్ ఈజ్ అ స్విమ్మింగ్ పూల్ అండ్ అదర్ వాటర్ గేమ్స్. నేను వీడియో షూట్ చేయలేదు, బట్ చాలానే వాటర్ గేమ్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ద ఫ్యూ అదర్. ఈవినింగ్ స్నాక్స్ టైంలో టీ, కాఫీ అండ్ సమ్ స్నాక్స్ లైక్ సమోసా అన్లిమిటెడ్ అండి, ఏనైనా తినొచ్చు. అండ్ ఈ గేమ్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈవినింగ్ 5:30కి లాస్ట్. సో ఏమున్నా 5:30 లోపల ఫినిష్ చేసుకొని మళ్ళీ రూమ్స్కి వెళ్ళిపోవాలి. అక్కడ మళ్ళీ అదర్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. ఇది రెయిన్ డ్యాన్స్ ప్లేస్ అండి. 5:30 తర్వాత కాబట్టి ఎవరు లేరు. After 5:30 you can just relax or play something like cricket or simply enjoy the sunset view. ఇది పైన టెర్రస్ పైన ఉన్న సన్సెట్ వ్యూ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఫర్ టేకింగ్ ఫోటోగ్రాఫ్స్. సన్సెట్ వ్యూ ఫోటోగ్రాఫ్స్ చాలా బాగా వస్తాయండి ఇక్కడ ఈ టైంలో. సో మేము త్వరగా లోపలికి వెళ్ళి మళ్ళీ డ్రెస్అప్ చేసుకొని వచ్చేసి వి స్పెండ్ సమ్ టైమ్ ఫర్ ఫోటోగ్రఫీ. ఇది టాప్ వ్యూ అండి మన బాహుబలి గేట్ది. కాస్త సన్సెట్ అవ్వగానే ఇంకా ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఫస్ట్ మ్యాజిక్ షో ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ స్కేరీ షో ఉంటుంది. అంటే లోపల ఫారెస్ట్లోకి తీసుకెళ్తారు, అక్కడ ఏవో స్కేరీ సౌండ్స్ అండ్ ఎఫెక్ట్స్ పెడతారు. బట్ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు కూడా సజెస్ట్ చేయరు, పిల్లలు భయపడి ఏడుస్తారు ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవుతుందని చెప్పి. సో మా గ్రూప్లో వీ హ్యావ్ కిడ్స్, సో మేము స్కేరీ షోకి వెళ్ళలేదు. ఈవెన్ మ్యాజిక్ షో కూడా ఎంజాయ్ చేయలేదు బికాజ్ మాకు అసలు ఫొటోస్కి టైం సరిపోలేదు. మ్యాజిక్ షో తర్వాత క్యారోకే ఉంటుంది. మనకు నచ్చిన సాంగ్ క్యారోకే అక్కడ సిస్టంలో ప్లే చేసుకొని సింగింగ్ చేయొచ్చు. ప్యారలల్గానే డిన్నర్ ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది.
డిన్నర్ తర్వాత దే విల్ బి ఏ క్యాంప్ ఫైర్, డీజే కూడా ఉంటుంది, సో దట్ వీ కెన్ ఎంజాయ్ డాన్సింగ్. డిన్నర్ టైంలో షూట్ చేయలేదు, బట్ డిన్నర్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పెట్టారు అండ్ డిన్నర్ వాజ్ ఆసమ్. రియల్లీ టేస్ట్ చాలా చాలా బాగుండింది. ఆల్మోస్ట్ ఒక 1.5 hour పురుసత్తుగా కూర్చొని కడుపు నిండా దిగి అప్పుడు మేము డ్యాన్స్కి వచ్చాము. ఇప్పుడే ఫోటోలు తీసారు ఫ్రెండ్స్, చూపి అక్క. ఫొటోస్ తీసారా ఫ్రెండ్స్? ఫొటోస్ చూడండి ఫ్రెండ్స్. సో బేసికలీ దిస్ కిడ్ ఈజ్ ఇమిటేటింగ్ మీ అనమాట. నేను చేస్తుంటే నన్ను చూసుకుంటూ తను కూడా వీడియో షూట్ చేస్తున్నాడు. అండ్ 10:30కి వాళ్ళు డీజే స్టాప్ చేస్తారు. తర్వాత మనం మన రూమ్కి వచ్చి ఇంకా వీ కెన్ స్పెండ్ అవర్ ఓన్ టైం. సో మేము యూనో కార్డ్స్ ఆడి 12-12:30 వరకు ఆడి తర్వాత పడుకున్నాము. అండ్ మార్నింగ్ ఎర్లీగా లేద్దామని డిసైడ్ అయ్యాము. దిస్ ఈజ్ నెక్స్ట్ డే మార్నింగ్. పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ట్రెక్కింగ్. మార్నింగ్ టీ ఉంటుంది, బిస్కెట్స్ ఉంటాయి. సో అవి తీసుకొని ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ అదర్ థింగ్ ఐ ఫర్గోట్ టు మెన్షన్, కెమెరాకి అలో ఉండదండి. ఫోన్లో ఫొటోస్ తీసుకోవచ్చు, బట్ ఇఫ్ యూ వాంట్ యూజ్ యువర్ కెమెరా సెపరేట్ ఛార్జెస్ చేస్తారు. మేమైతే కెమెరా యూజ్ చేసాము, బట్ ఏంటి మార్నింగ్ అందరూ ట్రెక్కింగ్కి వెళ్ళిన టైంలో అక్కడ ఎవరు లేని టైంలో యూజ్ చేసామన్నమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్లోర్. సో ఇక్కడ ఒక లైబ్రరీ కూడా ఉందన్నమాట. మీకు ఫస్ట్ ఫ్లోర్లో అండ్ పైన టెర్రస్ పైన రూమ్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఒక లైబ్రరీ ఉంది. బేసిక్లీ ఇక్కడికి వచ్చాక చదివేంత టైం కూడా ఉండదు అనుకోండి. అండ్ లుక్ ఎట్ ద ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్ అంతా కూడా యాంటిక్ స్టైల్లో ఉంటాయి. ఒక వింటేజ్ ఫీల్ వస్తుంది మనకి ఇక్కడ. దేర్ లాట్ ఆఫ్ బుక్స్. ఒక్క పేరు కూడా నాకు అర్థం కాలేదండి. ఐ మీన్ తెలిసిన పేర్లు కాదు ఆ బుక్స్ ఏవి కూడా. నైట్ షేడ్, క్యానియాన్, ద కీస్ ఆఫ్ ద కింగ్డమ్, సిమ్మా అండ్ ఐ, చాలా బుక్స్ ఉన్నాయి. కూడా బుక్స్ ఉన్నాయి. Such a big clock. వెయిటింగ్ హాల్లో ఫిషెస్ ఉంటాయని చెప్పాను కదా, ఇవే ఆ ఫిషెస్. సో డెఫినెట్లీ ఈ ప్లేస్ని వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం విజిట్ అని చెప్పవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫీలింగ్ ఇది. సో లోపల ఉన్నంత వరకు కూడా ఏదో ఒక డిఫరెంట్ ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఫుడ్, స్పెషల్లీ ఫుడ్, అదిగోండి బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయిపోయింది అప్పుడే. నంబర్ ఆఫ్ ఐటమ్స్, ఆల్మోస్ట్ అన్ని బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ టేస్ట్ ఈజ్ అమేజింగ్. ఫుడ్కే పెట్టొచ్చండి ఆ 5,000 per couple కాస్ట్ అనేది. 3 పూటల కడుపు నిండా తిండి పెడుతున్నారు. అండ్ ద అమెంటిటీస్ దే హ్యావ్ ప్రొవైడెడ్, యాక్టివిటీస్, ఎవ్రీథింగ్ యూనిక్, ఎవ్రీథింగ్ వర్త్ అని చెప్పొచ్చు. అండ్ డే అవుట్ బ్యాచ్ కంటే అండ్ డే అవుట్ ప్యాకేజ్ కంటే కూడా నైట్ స్టే ప్యాకేజ్ తీసుకుంటే యూ విల్ ఫీల్ బెటర్, బాగుంటుంది. అండ్ చూసారు కదా చాలా రకాల దోశ, పెసరట్టు అవన్నీ ఉన్నాయి. అండ్ మేము బ్రేక్ఫాస్ట్ కూడా ఆల్మోస్ట్ 1 hour కూర్చొని ప్రశాంతంగా తిన్నాము. ఈ ప్లేస్ని చూస్తే అర్థమవుతుంది మీకు మేము 5,000కి ఎంత బాగా న్యాయం చేశాము. ఎస్, మార్నింగ్ 10:30కి చెక్అవుట్ చేయాల్సి ఉంటుంది. వీఆర్ గోయింగ్. చాలా భారమైన హృదయాలతో ఆ బ్యాగ్లో మా లగేజ్ ఉంటుంది అనుకున్నారేమో, కాదు, చాలా మెమోరీస్ని కూడా మూటగట్టుకుని వెళ్తున్నాం. హైదరాబాద్కి రిటర్న్ అయ్యేటప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టైం మల్లన్న సాగర్ని కూడా కవర్ చేసుకొని వెళ్ళొచ్చు. సో మల్లన్న సాగర్ వచ్చేసి జస్ట్ ఒక 10 kilometers డీవియేషన్ ఉంటుందండి రిటర్న్ వేలో. దిస్ ఈజ్ ద ప్లేస్. జస్ట్ ఒక వాటర్ రిజర్వాయర్ అనుకోండి, జస్ట్ ఆన్ ది వేలో కవర్ చేసుకొని వెళ్ళొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.